ప్రొడ్యూసర్ గారికి మంచి సక్సెస్ఫుల్ అయింది సార్. మేము అంతా ఎంజాయ్ చేసాం, ఆడియన్స్ అంతా బాగుంది సినిమా. జై శ్రీరామ్ సినిమా మాత్రం చాలా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా చరిత్రలో నిలిచిపోతా తేజ్ గారికి మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మేము చెప్పాలంటే ఇక్కడ జగపతి వారి యాక్టింగ్ చాలా బాగా యాక్టింగ్ చేసిండు. అంటే ఈ సినిమా మనం చూసుకున్నా కూడా ఒక గ్రాఫిక్స్ మాత్రం అదరగొట్టేసిండు. అంటే అప్పట్లో మేము చిన్నప్పుడు మమ్మీ సినిమా వచ్చింది, అప్పుడు ఎంజాయ్ ఎట్లా చేసామో మళ్ళీ గ్రాఫిక్స్ కూడా మనం ఇప్పట్లో అంతా ఎంజాయ్ చేసాం. మెయిన్ ఈ సినిమా చిన్నపిల్లలు చూపించాలి, ఒక నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఇలాంటి సినిమా చూస్తే అంతా బాగుంది. చెప్పండి తేజ్ గారి కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇక్కడ మన మనోజన యాక్టింగ్ మాత్రం విరగదీసిన వల్ల, ఎందుకంటే లాస్ట్ టైం బెల్లంకొండ సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేసి అదరగొట్టినావు. ఇలా దానికి ట్రిపుల్ రెట్టింపు మీరు విలన్ యాక్టింగ్ మళ్ళా మోహన్ బాబు పేరు నిలబెట్టిరు, మీరు అంటే డాడీ పేరు నిలబెట్టిరు, మీరు కొడుకు అనిపించుకునేటాడు అంతా బాగా చేసిరు. ఇంకా మీరు ముందుకు ఇంకా ఇలా హీరో లెక్క ఒక విలన్ లెక్క ముందుకు సాగాల మనస్ఫూర్తి కోరుకుంటున్న మనోజన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ముందుగా ఇప్పుడు శ్రేయ గారు యాక్టింగ్ కూడా ఇలా చాలా బాగుంది. తల్లి క్యారెక్టర్ చేసిన శ్రేయ గారు, ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకోటి చెప్పండి, సాంగ్స్ లేకుండా సినిమా తీసిన గ్రేట్ డైరెక్టర్ గారు. అంటే సాంగ్స్ లేకుండా కూడా కూసబడేసిన థియేటర్లో సినిమా అంతా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ అతరగొట్టిందో. హీరోయిన్ కూడా మళ్ళీ మనకు ఆమె కూడా యాక్టింగ్ చాలా బాగా చేసింది, హీరోయిన్ గారు కూడా. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇది సెన్సేషన్లో నిలిచిపోతుంది. హనుమాన్ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్.